దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు అనేకమైనటువంటి సమస్యలు గుండా, శోధనలు గుండా, ఇరుకుకరమైన పరిస్థితుల మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఈ బాధ, ఈ శోధన ఏంటి అని మనం సణుగుతూ ఉంటాం. కానీ ఒక సత్యాన్ని గమనించండి, నీకు ముందుగా నడుచువాడు సైన్యాధిపతి అయిన యెహోవా అన్నది బైబిల్లో. అంటే మన ముందు యుద్ధము చేయటానికి మన దేవుడు నడుస్తూ ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆ యుద్ధ వాతావరణంలో మనం నిలబడగలిగితే చాలు. ఆ యుద్ధానికి వెళ్ళాలన్న ఆశ, తపన, ఆరాటం మనకుంటే చాలు. యుద్ధం చేయవాడు ఆయనే. చూడండి, బైబిల్లో గొలియాతు అందరినీ బెదిరిస్తున్నాడు. రాజుతో ఉన్న సైన్యము, దేశమంతా గడగడలాడిపోతుంది. దావీదు బాలుడు, కానీ అతడు రోషం కలిగినవాడు, అతడు వైరాగ్యం కలిగినవాడు, పట్టుదల కలిగినవాడు. అతడికున్న ఆశ, ధ్యాస అంతా ఒకటే, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నా ముందు దేవుడు ఉన్నాడు. అదొకే తపన. కాబట్టి ఒక మాట అంటాడు, గొలియాతు నాకు పెద్ద సమస్య కాదు, అతని తలను నేను ఛేదిస్తానన్నాడు. గొలియాతు ఆ వడిసెల్లో రాయి విసిరినప్పుడు, నుదుట తలిగినప్పుడు అతడు వెనుకకు పడాలి. కానీ బైబిల్ సెలవిస్తుంది, అతడు బోర్ల పొడి చనిపోయినట్టు. అంటే యుద్ధ పంక్తిలో నిలబడ్డవాడు మాత్రమే దావీదు ఆ రోషాన్ని, ఆ పౌరుషాన్ని, ఆ పట్టుదలను చూపించాడు. దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. తన పక్షంగా దేవుడు యుద్ధం చేసి గొలియాతును హతమార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు అదే అంటాడు, అయ్యా మీరు వారందరినీ చూసి భయపడకండి. శత్రులు మిడతల దండు వలె ఉన్నారని, వాళ్ళు భారీ శరీరం కలిగిన వారని మీరు భయపడకండి. మన విషయంలో దేవుడు సంతోషిస్తే వారిని మనకు ఆహారంగా ఇస్తాడు అంటాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయనను ప్రేమించే మనం, ఆయనతో సాగిపోతున్న మన జీవితంలో, అది అగ్నిగుండమైన, అది ఎడారి అయినా, అది సింహాల బోని అయినా, నీవు నిలబడగలటానికి ఆసక్తి చూపించి పట్టుదల కలిగి ఉంటే చాలు. సైన్యాధిపతి అయిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, పరాక్రమశాలైన దేవుడు ఆ యుద్ధంలో నీకు జయమిస్తాడు. కనుక ఈ ఉదయకాలం ఒక్కసారి వాస్తవంలోనికి రా. నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోలేవు. నీ చింతను ప్రభు పైన వేయమన్నాడు. నీ విషయమై ప్రభు చింతిస్తున్నాడు. నిన్ను ఎలా లేవనెత్తాలి, నీకు ఎలా మేలు చేయాలి, నిన్ను ఎలా ఆశీర్వదించాలి అని. కనుక ప్రాణాత్మ దేహాలతో ఆయనకు లొంగిపో. యుద్ధ భూమిలో సైనికుని వల్లే నువ్వు ముందుకు సాగు. నీ ముందు ప్రభు ఉన్నాడని మర్చిపోకు. ఆ సమయంలో నీకు అన్ని విషయాల్లో జయమిస్తాడు. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక.